తెల్ల జాతీయుడి కాల్పుల్లో చనిపోయిన శ్రీనివాస్ కుటుంబ సభ్యుల విషాదంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతున్న కొడుకు ఇలా ఒక దుండగుడి కాల్పుల్లో బలి కావడాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీలైనంత త్వరగా శ్రీనివాస్ మృతదేహాన్ని హైదరాబాద్కు రప్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని బంధువులు కోరుతున్నారు. బాచుపల్లిలోని శ్రీనివాస్ నివాసం నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి వాసు అందిస్తారు. అమెరికా జాతీయ అహంకార కాల్పుల్లో చనిపోయినటువంటి శ్రీనివాస్ నివాసం దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు విలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం శ్రీనివాస్ నేపథ్యాన్ని చూసినట్టయితే మొత్తం కూడా ముగ్గురు అన్నదమ్ములు. వీళ్ళంతా కూడా ఈ బాచుపల్లి మల్లంపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఒక విలాస్లో వీళ్ళంతా నివాసం ఉంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం కుటుంబ పరిస్థితి చూస్తూ ఉంటాం. కుటుంబ సభ్యులు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేసినా కానీ ఎట్టి పరిస్థితి, ఎందుకంటే ఒక మొత్తం ముగ్గురు కొడుకుల్లో కూడా రెండో వాడు శ్రీనివాసు అక్కడ అమెరికాలో కూడా అక్కడనే ఎంఎస్ పూర్తి చేసి అక్కడనే చదువుకున్నారు. మనతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. వీళ్ళకి ఎప్పుడు సమాచారం అందింది, ఎలా జరిగింది ఘటన? మనతో పాటు ఏదైతే శ్రీనివాస్ అంకుల్ ఉన్నారు, సార్ చెప్పండి సార్, ఎలా జరిగింది, మీకు ఎప్పుడు ఈ సమాచారం అందింది? ఎలా జరిగిందంటే విషయం మీద చెప్పాలంటే, క్లారిటీ చెప్పాలంటే మాకు సరైన సమాచారం చాలా లేట్ అవర్స్లో తెలిసింది. ఇది ఇంజూరీడ్ అయినట్టుగా ముందు భావించుకున్నాం మేము. అక్కడ వాళ్ళు ఏదో ఫుట్బాల్ మ్యాచ్ లాంటిది చూడటానికి వెళ్ళినట్టు తెలిసింది. అక్కడ ఉన్నటువంటి ఆంగ్లో ఇండియన్ ఎవరితోనో అక్కడ ఇదయ్యి ఆ ఆంగ్లో ఇండియన్ వీళ్ళ మీద కొంచెం కాస్త ఎక్కువగా మాట్లాడటం, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అతను బయటికి పంపించేయడం. వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ మొత్తం. అతను పెద్ద అతను ఇక్కడే ఉంటాడు, పరశురామ శాస్త్రి గారు అని చెప్పి. రెండో అతను మూడో అతను అక్కడ ఉంటారు. అతను యుఎస్లోనే ఉంటారు అక్కడ. వీళ్ళు అక్కడ మామూలుగా గార్మిన్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన దాంట్లో జాబ్ చేస్తారు. రెండో అతను వివాహం జరిగింది 4 సంవత్సరాల క్రితం. అమ్మాయి కూడా అక్కడే ఉంది. దాని విషయం అది. అంటే మీరు అక్కడ ఎవరైనా సంప్రదించారా? అక్కడ మీ అంటే డెడ్ బాడీకి సంబంధించి కానీ లేకపోతే కుటుంబ సభ్యులు అక్కడ చేరుకున్నారా? కంపెనీ తరఫున వాళ్ళు కానీ అట్లాగే తానా సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ లోకల్ ఉన్న వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్న ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ బాడీని ఇక్కడ పంపించి ఏర్పాట్లు చేయాలని వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం లోపల మనం కుటుంబ సభ్యులు చూస్తూ ఉన్నాం. ఉన్నారా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు లోపల ఉన్నారా? వాళ్ళు పడుకున్నారు. వాళ్ళు చాలా ఈ బాధను తట్టుకోలేక చాలా దుఃఖ సాగరంలో ఉండి లోపల పడుకున్నారు వాళ్ళందరూ. శ్రీనివాస్ నేపథ్యం హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఏం చేసేవాడు, ఎక్కడెక్కడ చదువుకున్నారు? బీటెక్ మామూలుగా జేఎన్టీ కాలేజీలో చదువుకున్నాడు. ఎంటెక్ నిమిత్తం టెక్సాస్ వెళ్ళాడు. అక్కడ టెక్సాస్లో ఎంటెక్ చేసుకున్నాడు అక్కడ. తర్వాత దాని ప్రకారం జాబ్ కూడా అక్కడే చేస్తుండేవాడు. అది విషయం. నియర్లీ 10 years నుంచి అక్కడ ఉంటున్నారు. మొత్తం మీద శ్రీనివాస్ అకాల మృతి చూస్తూ ఉన్నాం. బంధువులంతా కూడా ఒకరికొకరుగా ఇంటికి చేరిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. లోపల చూసినట్లయితే పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు విలిపిస్తున్నారు. ఎందుకు ఇంట్లో చూస్తున్నటువంటి ఫ్యామిలీ కూడా, చిన్నారులు కూడా ఇంట్లో ఉన్నారు. అన్న పిల్లలు కావచ్చు, వాళ్ళ నాన్నగారు కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఏ ఒక్కరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి చూస్తూ ఉన్నాం. కానీ వీళ్ళంతా కూడా కోరేది ఒకటే, ఖచ్చితంగా విదేశాంగ శాఖ కావచ్చు ప్రభుత్వాన్ని కలగజేసుకుని ఇమీడియట్లీ కూడా శ్రీనివాస్ పార్థివ దేహాన్ని త్వరగా హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేయాలని కూడా కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా జాతీయ అహంకార దాడులు ఈ విధంగా వరుసగా మనం వరంగల్ చూడవచ్చు. మరోపక్క ఈరోజు శ్రీనివాస్ కావచ్చు. మరోపక్క చూసినట్టయితే వేరొకరు కూడా అలోక్ రెడ్డి కూడా గాయపడి ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొత్తపేటలో చాలా బాధపడుతున్న విషయాన్ని చూస్తూ ఉంటాయి. కానీ ఈ జాతీయ అహంకార దాడుల్ని ఖచ్చితంగా అరికట్టాలని కూడా ఈ కుటుంబ సభ్యులతో పాటు దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ ఉంటున్న పరిస్థితి. ఓటు స్టూడియో వీడియో జర్నలిస్ట్ వినాథ్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.